అలాగే అనంతరామ్ శర్మ గారు, ఈ గ్రహణం మంచిది కాదని, ఈ గ్రహణం వల్ల రేపు ప్రయాణాలు చేయకూడదని కొంతమంది పండితులు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? గ్రహణం అయిపోయినాక ఎలాంటి నియమాలు పాటించాలి? రేపు చేయాల్సిన కార్యక్రమాలు, క్రతువులు ఏంటి? మనకి గ్రహణం కేతుగ్రస్తంగా మొదలైంది. ఈ కేతుగ్రస్త గ్రహణంలో కేతువు మనకి కాలసర్పదోషాలు అనేవి ఉంటాయి జాతకరీత్యా. ఇలా కాలసర్పదోషాల్లో రాహుకేతువులు ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నా వారు ఈ గ్రహణ సమయంలో పట్టు స్నానం, విడుపు స్నానాలు చేస్తూ ఈ మధ్య సమయంలో కేతువుకు సంబంధించిన నామాన్ని జపిస్తూ, లేదు కేతువుకు సంబంధించిన అధిదేవత నారసింహస్వామి వారిగా చెప్తూ ఉంటారు. అలా స్వామివారిని నామస్మరణ చేస్తూ, ఉగ్రం వీరం అదందరికీ తెలిసిన మంత్రమే కదా, దాన్ని స్మరణ చేస్తూ ఉన్నా కానీ ఆ యొక్క కేతువు చేసేటువంటి చెడు మనకి తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఈ విధంగా చేసుకోవచ్చు. లేదు మాకు అంత చేత కాదండి అంటే పంచాక్షరి మంత్రాన్ని చేస్తూ ఉన్నా సరే ఆ స్వామివారు మనకి మంచి చేస్తూ ఉంటారు. ఇది ఈ విధంగా గ్రహణ సమయంలో మనం చేస్తూ ఉండాలి. ఇకపోతే మీరు అడిగినట్లుగా విడుపు స్నానం అయిన తర్వాత దేవాలయంలో కానీ మనకి ఇంట్లో అయినా సరే, దేవాలయాల్లో ఏం చేస్తారంటే అదంతా శుభ్రం చేసుకుంటూ ఉంటారు. స్వామివారికి అభిషేకాలు లేదా అమ్మవారికి ఎవరైతే వారు ఏ దేవాలయం అయినా సరే శుభ్రం చేసుకుంటూ సంప్రోక్షణ చేసుకుంటూ ఉంటారు. మన ఇళ్లల్లో అయితే చక్కగా స్నానం చేసిన తర్వాత మన దేవుడి చిత్రపటాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను చక్కగా శుభ్రం చేసుకొని, ఒకవేళ యంత్రాలు కానీ ఇతరత్ర విగ్రహాలు కానీ ఉన్నట్లయితే వాటికి కూడా శుభ్రపరచుకొని చేసుకుంటే చక్కగా అభిషేకము పంచామృతాలు చేసుకొని, మంత్రాలు రాని వారు ఎవరైనా ఉంటే ఓం నమ శివాయ అనుకుంటూ ఆ స్వామివారి మీద పోసినా చాలు. యంత్రాలు అవి ఉన్నట్లయితే ఏమీ లేవండి మా దగ్గర విగ్రహాలు యంత్రాలు లేవు అంటే ఆ చిత్రపటాలని శుభ్రం చేసుకొని గంధము, పసుపు, కుంకుమలు పెట్టి పూలు పెట్టి స్వామి నాకు చాదనైంది చేస్తున్నాను అన్నట్లుగా కనుక చేసుకున్నా కానీ స్వామివారు అనుగ్రహిస్తూ ఉంటారు. ఇకపోతే మరుసటి రోజు, ఈరోజు గ్రహణం అంతా అయిపోయింది, రేపటి రోజు ప్రయాణాలు చేయకూడదు అనేది ఎక్కడా నియమం లేదండి. శుభ్రంగా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళొచ్చు. అలా పెట్టుకుంటే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది, అర్జెంటుగా వెళ్ళవలసి వస్తుంది. మరి ఇప్పుడు ఆల్రెడీ సగం జనాభా, మన భారతదేశంలో ఉన్నటువంటి సగం జనాభా కూడాను బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, ఎయిర్పోర్ట్లలోనే ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయం. మరి అటువంటి వారు ఏం చేయాలి? ప్రయాణాలు చేయకూడదు అంటే అత్యంత అవసరంగా వెళ్ళవలసినటువంటి వారందరూ కూడా ఏం చేయాలి? కాబట్టి ఎక్కడా కూడా ప్రయాణాలు చేయకూడదు అనేది మనకి ఎక్కడా కూడా నియమం లేదండి. చక్కగా స్నానం చేసి ఆ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రయాణం కొనసాగించవచ్చు. ఒకవేళ దర్శనం చేసుకునే పరిస్థితి లేకపోయినా భగవత్ నామస్మరణ చేసుకుంటూ వారి ప్రయాణాలు వాళ్ళు చేసుకొని వాళ్ళ దినచర్యలు వాళ్ళు చేసుకోవచ్చండి. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ధన్యవాదాలు అనంత